హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషుషన్లు వ్లాగ్స్. ఇవాళ అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అండి. మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జషుషన్లు వ్లాగ్స్. నేనైతే 175 గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇలా పిండిని మొత్తం ఒక బౌల్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దను సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని కాసేపు అయితే పిండి ముద్దను నాననిద్దామండి. పిండి నానే లోపల మనమైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. షుగర్ సిరప్ చేయడానికి పొయ్యి మీద గిన్నెను పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ షుగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ని మరగనిద్దాం. షుగర్ సిరప్ కాసేపు మరిగే లోపల మనమైతే ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా నెయ్యిని పోసుకుంటూ ఇలా చేతితో చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. అలా అన్నీ చిన్ని బాల్స్ లాగా చుట్టుకోవాలి. మరుగుతున్న షుగర్ సిరప్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. షుగర్ సిరప్ అయితే దగ్గరకు వచ్చేసిందండి. ఇదైతే పాకం అయితే అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుందండి. అప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. షుగర్ సిరప్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఆ లోపల పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా బాల్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఆ బాల్స్ మొత్తం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ షుగర్ సిరప్లో మనముగా డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ మొత్తం వేసేసుకోవాలి. అలా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచాక బాల్స్ మొత్తం షుగర్ సిరప్ పీల్చుకుంటాయి. ఆ నెక్స్ట్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, బాల్స్ అయితే ఎంతో సాఫ్ట్గా, చాలా జ్యూసీగా, ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి.